నువ్వు ఏం చేసావో నీ లైఫ్లో నీకు అదే ఎదురొస్తుంది అని మనం ఒక మాట వింటూ ఉంటాం కదా. అదే ప్రకృతి ధర్మం అంటూ ఉంటాం కదా. ఇలాంటి రియాలిటీ ఒక జీవితంలో ఎదురైతే ఎలా ఉంటుందో ఒక స్టన్నింగ్ విజువల్తో సస్పెన్స్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్తో కలిపి ఒక సినిమా చూపిస్తూ ఉంది ఇప్పుడు మనకి. ఇందులో భీకరమైన విజువల్స్ కానీ రక్తపాతం కానీ ఎక్కడా లేదు. త్రూ అవుట్ ద మూవీ బ్యూటిఫుల్ విజువల్స్ ఉంటాయి, చూపు తిప్పుకోనివ్వవు. పైగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మాటలు కానీ అంత ఎంగేజింగ్గా ఉంటుంది. క్రైము సస్పెన్స్ ఉన్నా కానీ ఇంత పాజిటివ్ టోన్తో సినిమా తీయొచ్చా, మనం అలాంటి సినిమాలు చూస్తామా అని మనకి ఆశ్చర్యం కలుగుతుంది. నేను చెప్పబోతున్నది ఒక మలయాళం మూవీ గురించి. ఇవాళ రేపట్లో ఓటీటీలు వచ్చిన తర్వాత మలయాళం సినిమాలు మన డైలీ లైఫ్లో భాగం అయిపోయాయి కదా. అలా భాగం అయిపోయిన మన డైలీ లైఫ్లో ఈ సినిమా ఒక బ్రహ్మాండమైన చాప్టర్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నా. ఇది రిస్ట్రిక్షన్కి ప్రొటెక్షన్కి మధ్య తేడా ఏంటి? భార్యనైనా కూతురునైనా మన జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే రిస్ట్రిక్ట్ చేస్తే ప్రొటెక్షన్ పేరుతో పరిణామాలు ఎలా ఉండొచ్చు అనేది బ్యూటిఫుల్గా డిస్కస్ చేసిన సినిమా. ఎస్, భీకరమైన స్టార్ కాస్ట్ ఏమీ లేదు, భయంకరమైన మ్యూజిక్, కళ్ళు చెదిరిపోయే గ్రాఫిక్స్ ఇవేవి ఉండవు. మనం మున్నార్లో చూసినట్టో లేదంటే ఇడుక్కి లాంటి జిల్లాల్లో కనిపించినట్టో చుట్టూ కొండ ప్రాంతాల్లో సెలయేళ్ల చప్పుళ్ళు, ప్యూర్ అండ్ అవుట్ నేచర్ ఈ సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. ఈ సినిమా పేరు ఎకో, ఈకేఓ. మనకి మామూలుగా ఈసీహెచ్ఓ అంటే తెలుసు కదా, ఎకో అంటే ప్రతిధ్వని. ఇది ఈసీహెచ్ఓ కాదు, ఈసీఓ అంటే ఎకాలజీకి వాడతాం కదా మనం. అలా ఎకాలజీ కూడా కాదు, ఈకేఓ. ఇది అంటే ఆ ఎకోని ఈ ఎకాలజీని కలిపి ఆ పేరు పెట్టినట్టున్నాడు డైరెక్టర్ దింజిత్. దింజిత్ అంటే ఇంతకుముందు మీరు కిష్కింద కాండం అనే మలయాళం మూవీ చూస్తుంటే కనుక అతని ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో మనకి అర్థమైపోతుంది. ఆ సినిమాలో కోతులు కీలక పాత్ర పోషిస్తే ఇప్పుడు నేను చెప్తున్న ఎకోలో కుక్కలు క్రూషియల్ రోల్. కుక్కలంటే తెలుసు కదా ఎంత స్పెషలో. మనిషి కళ్ళల్లోకి చూసి భావాల్ని అర్థం చేసుకోగలిగిన ఏకైక జీవి బహుశా కుక్క అంటే. కోతి తెలివైందంటాం కానీ మనిషి తర్వాత కోతి కూడా అర్థం చేసుకోలేదు మనిషి కళ్ళు చూసి. బాడీ లాంగ్వేజ్ చూసే, భాషలో వైబ్రేషన్ చూసో అర్థం చేసుకుంటుంది కోతి. వేరే కుక్క మాత్రం మాట్లాడకపోయినా కళ్ళలోకి చూసే మనల్ని స్టడీ చేస్తుంది. మన మూడ్ ఏంటనేది తెలుసుకుంటుంది, దాన్ని బట్టి రియాక్ట్ అవుతుంది. మీకు తెలుసా ఆ విషయం? ఈ స్టోరీ లైన్లో అండర్ కరెంట్గా ఆ విషయాన్ని మనకి భలే క్రైమ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్తో కలిపి చెప్తాడు డైరెక్టర్. ఈ స్టోరీ మలేషియా బ్యాక్డ్రాప్లో మొదలవుతుంది. వయసు మళ్ళిన వ్యక్తి ఒక అతను అందంగా ఉన్న యువతిని పెళ్లి చేసుకుంటాడు. అతను కుక్కల్ని బ్రీడ్ చేయడం అనే బిజినెస్లో ఉంటాడు. అంటే మనకు కావాల్సిన లక్షణాలతో కాపలా కాయాలా, వేటాడాలా అనే లక్షణాలను బట్టి అతను తయారు చేస్తాడనమాట. అతని దగ్గర కుక్కల్ని తీసుకోవడానికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న 2 ఇండియన్స్ వస్తారు. ఆమె భార్యను చూసి ఆమెని తనతో పాటు తీసుకుపోవాలి అని ఒకడు అనుకుంటాడు, ఇంకొకరిని ఒప్పిస్తాడు. ఒప్పించిన తర్వాత ఆమె పరిస్థితిని, వాళ్ళ కుటుంబ వాతావరణాన్ని స్టడీ చేస్తుండగా ఆ వయసు మళ్ళిన వ్యక్తి ఒక మాట చెప్తాడు అతనికి. కుక్క అయినా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళైనా మనం ప్రొటెక్షన్ ఇస్తాము అని చెప్పి రిస్ట్రిక్ట్ చేయాలి, లేకపోతే చేయి దాటిపోతారు అనే మాట వాడతారు. వాడేసరికి క్రిమినల్ రికార్డు ఉన్న ఇండియన్కి అర్థమైపోతుంది, అచ్చా ఆమె సప్రెషన్లో ఉందన్నమాట అని. ఇంకా అంతే, ఒక ప్లాన్ ప్రకారం అతను ఒక కేసులో ఇరికించి అతను ఎక్కడో గలాటాలో చనిపోయాడు అని ఆమెని నమ్మిస్తాడు. నమ్మించి ఆమెని తీసుకెళ్దాము అని అనుకుంటే ఆమె చుట్టూ కాపలా ఉన్న కుక్కలు రెసిస్ట్ చేస్తాయి. రెసిస్ట్ చేస్తే ఏంటి దారి? అతనితో పాటు ఉన్న మరో ఇండియన్ ఈ బాధ అంతా నేను పడలేను అని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇతను మాత్రం కొన్ని రోజుల తరబడి ప్రయత్నం చేసి ఆమెని కన్విన్స్ చేసి ఆ కుక్కలన్నింటినీ చంపేసి ఆమెని తీసుకుని కేరళ వస్తాడు. కేరళ వచ్చి అతను కూడా డాగ్స్ బ్రీడింగ్ మొదలు పెడతాడు. ఊరికి దూరంగా కొండ చివరన ఒక ఇల్లు కట్టి అక్కడ ఉంటాడు. ఎగైనా ఆమెకి మళ్ళీ కుక్కల్ని కాపలా పెడతాడు. అంటే మొదటి భర్త అయినా ఇప్పుడున్నవాడైనా ఎవరైనా సరే ప్రొటెక్షన్ పేరుతో ఆమెను రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. అతని క్రిమినల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. ఊరంతా శత్రువులు బయలుదేరుతారు. అతను అజ్ఞాతంలోకి వెళ్తూ ఉంటాడు, బయటకు వస్తూ ఉంటాడు. ఇలా అతని మీద మర్డర్ అటెంప్ట్స్ జరగటము, ఆ మర్డర్ అటెంప్ట్స్ని అతను తిప్పి కొట్టడం అనే ఎలిమెంట్స్తో త్రూ అవుట్ ఎంగేజింగ్ అండ్ రివీలింగ్ మెథడ్స్తో ఈ సినిమా స్క్రీన్ ప్లే ఉంటుంది. మనం చూపు తిప్పుకోకుండా చూస్తూ ఉండిపోతాం. కాస్త బోరింగ్గా మొదలైనట్టు స్లోగా సాగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఒక్కొక్కటి రివీల్ అవుతున్న కొద్దీ మనం అలా కూర్చుండిపోతాం, చివరి వరకు చూస్తుండిపోతాం. వయసు మళ్ళిన తర్వాత ఆమెకి ఒక యువకుడు కాపలా ఉంటూ ఉంటాడు. ఆమెతో పాటు కాపలా ఉంటే అతను ఆమెని చంపుతాడేమో, అతను శత్రువులు అతన్ని రంగంలోకి దింపారేమో
లేకపోతే అతను ఏం చేస్తాడా అని మనకి క్యూరియాసిటీ ఉంటుంది. తీరా చూడబోతే క్లైమాక్స్లో మనకి ఒక సస్పెన్స్ ఎలిమెంట్ రివీల్ అవుతుంది. ఏంటి అంటే కాపలా పెట్టింది ఆమె భర్తట. వీడు ఇంత క్రిమినల్ రికార్డు ఉండి నోటోరియస్గా కనిపించే ఆ కుర్రాడు ఈమె భర్త విషయంలో మాత్రం చాలా కమిటెడ్గా 100% విధేయతతో ఉంటాడు. ఆమె అడుగుతుంది, ఆయన చెప్తే నువ్వు నన్ను కూడా చంపేస్తావా అంటే కమాండ్ రావడమే ఆలస్యం అంటాడు. నన్నేమైనా చెయ్యాలని ఆలోచిస్తున్నావా? ఆ సందర్భం వచ్చేంత వరకు ఆలోచించు. ఇలాంటి సీన్లన్నీ చూస్తూ ఉంటే మనకి పాపం మొత్తం ఈమె జీవితం ఇలా బందీగా అయిపోయిందా అనే ఫీలింగ్ కలుగుతుంది. మధ్య మధ్యలో రకరకాల క్రైమ్ ఎపిసోడ్స్ రివీల్ అవుతూ ఉంటాయి. అయితే ఆఖరి 5 నిమిషాల్లో ఈ సినిమా ఇచ్చే షాక్, సర్ప్రైజ్ అండ్ సస్పెన్స్ మాత్రం మనకి మన మనసుల్లోనూ ఆలోచనల్లోనూ భలే ముద్ర కొడుతుంది. మనకి డాగ్ బ్రీడింగ్తో ఆమె భర్త కొత్త జాతుల కుక్కలను తయారు చేసి పరిస్థితుల్ని, అడవిని కంట్రోల్లో ఉంచాడు అని చూపిస్తారు అంతవరకు. కానీ అలాంటి కుక్కల జాతుల్ని ఆమె కంట్రోల్లోకి తీసుకోవడమే కాదు, ఆమె కమాండ్ ఇస్తే అవి రియాక్ట్ అయ్యేలాగా ట్రైన్ చేసింది అనే విషయాన్ని లాస్ట్లో రివీల్ చేస్తారు. మనకి చేస్తే ఇక్కడ పరిస్థితుల్ని, పరిణామాల్ని శాసిస్తున్నది ఆ క్రిమినల్ రికార్డు ఉన్న భర్త కాదు, ఈమె శాసిస్తున్నది పరిణామాల్ని అనే విషయం లాస్ట్లో రివీల్ అవుతుంది మనకి. అలా ఎందుకు అంటే నువ్వు ప్రొటెక్షన్ పేరుతో ఆమె జీవితాన్ని 4 గోడల మధ్య బంధించావు, వేధించావు. ఏంటంటే రిస్ట్రిక్షన్స్ పెట్టి ప్రొటెక్షన్ అన్నావు కదా, అందుకోసం రివర్స్లో ఆమె ఏం చేస్తుంది, ఆ క్రిమినల్ రికార్డు ఉన్న భర్తని ఎక్కడో దూరంగా అతను హైడౌట్లో ఉంటే కుక్కల్ని కాపలా పెట్టి అతను బయటికి రాలేని పరిస్థితిని అతనికి కల్పిస్తుంది. ఆ విషయం ఒక్క డైలాగ్తో రివీల్ చేస్తుంది లాస్ట్లో. అంటే ప్రొటెక్షన్ పేరుతో ఆమెను రిస్ట్రిక్ట్ చేస్తే భర్తని రివర్స్లో ఆమె రిస్ట్రిక్ట్ చేసి చూపించింది అనమాట. చూస్తుంటే మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనకి మైండ్ బ్లాంక్ అవుతుంది క్లైమాక్స్లో, అర్థం కాదు ఏం జరిగిందో. ఓటీటీనే కాబట్టి ఒక 5 నిమిషాలు వెనక్కి వెళ్ళి చూసామనుకోండి, ఈ 3 ఎలిమెంట్స్ రివీల్ అవుతాయి. ఈమె చుట్టూ ఉన్న వాళ్ళని భర్త నియమిస్తాడు, కుక్కలతో సహా అన్నిటినీ. కానీ వాటి మీద ఆమె కంట్రోల్ సాధించి భర్తని రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఆ విషయము ఈ స్టోరీలో కీలకంగా ఉండే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అబ్జర్వ్ చేస్తాడు. అది స్టోరీ లైన్. నిజంగా ఆశ్చర్యంగాను సస్పెన్స్తోనూ ఉంటుంది ఈ సినిమా. క్రైమ్ అని ఎక్కడా నెగిటివిటీ ఉన్నట్టు అనిపించదు, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. కానీ మనకి తెలిసిన ముఖాలు చాలా తక్కువ ఉంటాయి. అప్పట్లో ప్రేమదర్శనంలో కనిపించిన వినీత్ క్యారెక్టర్ ఒకటి మనకి చూడగానే కనెక్ట్ అవుతుంది, మిగతావన్నీ కొత్తగానే అనిపిస్తాయి క్యారెక్టర్లో. కానీ వెరీ 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 టచింగ్ అండ్ కనెక్టింగ్ స్టోరీ లైన్ మనల్ని కూర్చోబెట్టి చూసేలాగా చేస్తుంది ఈ సినిమా. నాకైతే నేచర్ అన్న, డాగ్స్ అన్న ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉండబట్టి నేను చూడడం స్టార్ట్ చేశా. చాలామంది రివ్యూవర్లు ఈ విషయాన్ని ఎక్కడన్నా చెప్పారా, అర్థమయ్యేలాగా నేరేట్ చేయగలిగారా దీన్ని అని నేను చాలా స్టడీ చేశా. ఎక్కడా కనపడలా. క్లారిటీగా, క్లియర్ కట్గా ఈ సినిమా స్పెషాలిటీని చెప్పినట్టు నాకు అనిపించలా. ఎందుకు అంటే ఇది ఇంటలెక్చువాలిటీకి సంబంధించిన విషయం, పైగా ఇంత ఇన్డెప్త్ అండ్ చిక్కటి స్క్రీన్ ప్లే మనకి చాలా తక్కువ సినిమాల్లో కనపడుతుంది అని అనిపించింది. అందుకోసమే ఈ ఎకో అనేది సస్పెన్స్ సినిమాల మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన మస్ట్ వాచ్ లిస్ట్లో ఉంటుంది అని నేను అనుకుంటా ఉన్నా. ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది, కావాలనుకుంటే ప్లీజ్ డూ వాచ్.